ఇండోసోల్ కంపెనీకి గతంలో 3500 మెగావాట్లు సోలారు, 1500 మెగావాట్లు విండ్, 2200 మెగావాట్లు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ కి వీళ్ళు శాంక్షన్ ఆమోదం తెలిపి భూ కేటాయింపులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దానిలో సోలార్ పవర్ ఏదైతే ఉందో 3500 మెగావాట్లు 3 ఎకరాలు చొప్పున పర్ మెగావాట్. ఇదిగోండి జీవో కాపీ 12/9/2022 వాళ్ళు ఇచ్చినటువంటి జీవో కాపీ. ఇవాళ ఎందుకు దాన్ని అకస్మాత్తుగా 6 ఎకరాలకు పెంచారు? 2022లో మెగావాట్ కి 3 ఎకరాలు సరిపోతే ఇవాళ ఇంకొక అదనంగా 3 ఎకరాలు దేనికి అవసరమైంది, దేనికి అదనంగా కేటాయించారు. గతంలో కేటాయించిన దాన్ని కూడా సవరించి మళ్లీ అదనంగా ఇండోసోల్ కంపెనీకి 10,500 ఎకరాల భూమిని కేటాయిస్తా ఉన్నారు. ఇది నిజం కాదని చెప్పే ధైర్యం ఉంది ఎవరికైనా? ఇవాళ నేను అడుగుతా ఉన్న స్ట్రైట్ క్వశ్చన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఇవాళ మీరు కేబినెట్ లో ఆమోదం తెలిపారా లేదా? అదనంగా ఇంకా 3 ఎకరాల చొప్పున మెగావాట్కి 6 ఎకరాల చొప్పున మీరు క్యాలిక్యులేట్ చేసి ఇండోసోల్ కంపెనీకి అదనంగా 10,500 ఎకరాల భూమిని మీరు కేటాయించారో లేదో మీరు జవాబు చెప్పండి.